హాయ్ ఫ్రెండ్స్, నేను సాగరం. మీరు చూస్తున్న తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ర్యామ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలనే దానికోసం అయితే చెప్తాను. ఎలా రిమూవ్ చేయాలి అండ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలనే దానికోసం అయితే చెప్తాను. యాక్చువల్‌గా నేను మదర్ బోర్డ్‌ని బయటికైతే తీస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు క్లియర్‌గా కనిపించడం కోసం. ఒకవేళ మీరు ర్యామ్‌ని కంప్యూటర్‌లోనే ఇన్‌స్టాల్ చేయాలనుకోండి, అది కూడా అంత పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. మీకు కంప్యూటర్‌కి 2 థంబ్ స్క్రూస్ అయితే ఉంటాయి. ఆ 2 థంబ్ స్క్రూస్‌ని తీసేసి ఆ సైడ్ ప్యానెల్ తీసేసారనుకోండి, మీరు ఈజీగా మీ మదర్ బోర్డ్‌ని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో, కొంచెం క్లీన్ చేసేసుకొని మీరు ర్యామ్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, ర్యామ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అండ్ ర్యామ్ ఎలా రిమూవ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. దానికంటే ముందు ఒకవేళ మీరు ర్యామ్ అప్‌గ్రేడ్ చేద్దామని చెప్పి తీసుకున్నారనుకోండి, అలాంటి టైంలో ముందు మీ మదర్ బోర్డ్‌కి ఎటువంటి ర్యామ్ సపోర్ట్ చేస్తదనే దాని కోసం అయితే ముందు మీకు తెలియాలి. ఈ మదర్ బోర్డ్ ఉందనుకోండి, ఈ మదర్ బోర్డ్ మనకి DDR3 1600 మెగాహెర్ట్జ్ ర్యామ్ సపోర్ట్ చేస్తది. DDR3 1333 మెగాహెర్ట్జ్ ర్యామ్ సపోర్ట్ చేస్తది. అండ్ DDR3 1033 మెగాహెర్ట్జ్ ర్యామ్ అయితే సపోర్ట్ చేస్తది. ఇందులో మనం వాడే ప్రాసెసర్‌లను బట్టి ఆ ర్యామ్ అయితే సపోర్ట్ అయితే ఉంటది. సో, మీరు ఒకవేళ ర్యామ్ అప్‌గ్రేడ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఒకసారి మాన్యువల్ అయితే క్లియర్‌గా చూసుకోండి. దాన్ని బట్టి మీరు ర్యామ్ అప్‌గ్రేడ్‌ని అయితే ఈజీగా అయితే చేయొచ్చు. సో, ఫస్ట్ ర్యామ్ రిమూవల్ చూపిస్తాను. ర్యామ్ రిమూవల్ గాని, ర్యామ్ అప్‌గ్రేడ్ గాని ఇందులో అయితే చాలా ఈజీ. జస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, ఈ రెండిటిని జస్ట్ లిఫ్ట్ చేశారనుకోండి, మీకు ర్యామ్ చాలా ఈజీగా పైకైతే వచ్చేస్తది. సో, చాలా ఈజీ. ర్యామ్ రిమూవ్ చేయడం చాలా ఈజీ అండ్ ఇన్‌స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. ర్యామ్ ఇన్‌స్టాలేషన్ కూడా సేమ్ అదే మెథడ్. జస్ట్ మీరు 2 క్లిప్స్‌ని రిమూవ్ చేసేసి జస్ట్ మీరు ఈ నాచ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ నాచ్ యొక్క డైరెక్షన్ అయితే మీరు చూసుకోండి. ఆ నాచ్ డైరెక్షన్ చూసుకొని ర్యామ్ మీరు పెట్టి జస్ట్ 2 సైడ్‌ల నుంచి ఒకేసారి అయితే ప్రెస్ చేయండి. మీకు క్లిక్ సౌండ్ అయితే వినిపిస్తది. అలా క్లిక్ సౌండ్ వచ్చేంత వరకు ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా ర్యామ్ మీకు ఆ స్లాట్‌లో అయితే ఇన్‌స్టాల్ అయిపోతది. సో, సింగిల్ ఛానెల్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అదే మీరు డ్యూయల్ ఛానెల్ ర్యామ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి, అలాంటి టైంలో మీరు జస్ట్ ఏదో ఒక ర్యామ్ కొనేసి ఇన్‌స్టాల్ చేయడం అనేది అంత బెస్ట్ ఆప్షన్ అయితే కాదు. కావాలంటే చేసుకోవచ్చు. కాకపోతే అన్నిటికంటే ఎఫిషియంట్ అండ్ బెస్ట్ మీకు మంచి పెర్ఫార్మన్స్ కావాలంటే మాత్రం 2 ఐడెంటికల్ ర్యామ్స్‌ని అయితే కొనుక్కోవాల్సి ఉంటది. ఎలాగంటే సో, ఈ ర్యామ్ చూసారనుకోండి. సో, ఈ ర్యామ్ ఎలాగైతే ఉందో 1600 మెగాహెర్ట్జ్ ర్యాము. సో, ఇలాంటి స్టిక్‌ని మీరు కొనుక్కొని ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే ఆ 2 ర్యామ్ స్టిక్స్ కూడా డ్యూయల్ ఛానెల్ మోడ్‌లో రన్ అవ్వి మీకు బెస్ట్ పెర్ఫార్మన్స్‌ని అయితే ఇస్తాయి. మరీ ఎక్కువ పెర్ఫార్మన్స్ కాదు. బట్ డెఫినిట్‌గా డిఫరెన్స్ అయితే ఉంటది. సో, డ్యూయల్ ఛానెల్ కోసం నేను ఏం చేశానంటే నాకు ఇటువంటి స్టిక్ వేరేదైతే దొరకలేదు. దానికోసం నేను ఏం చేశానంటే 2 సిమిలర్ స్టిక్స్‌ని అయితే తీసుకున్నాను. ఇవి కూడా మీకు సిమిలర్ అన్నమాట. ఇందులో ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. ఈ 2 ర్యామ్స్ కూడా ఒకటే ఫ్రీక్వెన్సీ, ఒకటే బ్రాండ్ అండ్ ఒకటే లేటెన్సీస్‌తో అయితే వస్తాయి. కాబట్టి మీరు ఇలాంటి సిమిలర్ ర్యామ్ యూజ్ చేశారనుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా డ్యూయల్ ఛానెల్ అయితే రన్ అవుతాయి. సో, ఈటిలిని ఇన్‌స్టాల్ చేయడం కూడా ఇందాక నేను చూపించినట్టే చాలా ఈజీ. సో, ఈ నాచ్ ఏదైతే ఉందో ఈ నాచ్ డైరెక్షన్‌ని మీరు సెట్ చేసుకొని జస్ట్ ఒక సింగిల్ కొద్దిగా స్ట్రెయిట్ క్లిక్‌నైతే ఇవ్వాలి. సో, మీకు క్లిక్ సౌండ్ వినిపించేంత వరకు మీరు నొక్కితే సరిపోతది. అండ్ సేమ్ సెకండ్ స్టిక్ కూడా మీరు ఇదే ప్రొసీజర్‌ని అయితే రిపీట్ చేయాలి. అంతే ఫ్రెండ్స్. మీరు సింగిల్ ఛానెల్ నుంచి డ్యూయల్ ఛానెల్‌కి అప్‌గ్రేడ్ అవ్వడం కూడా ఇంత ఈజీ. సో, మీరు ఇన్‌స్టాల్ చేయడం అనేది అంత పెద్ద విషయం కాదు. అంత కష్టం కూడా కాదు. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నేను సాయిరామ్ సైనింగ్ ఆఫ్ గైస్. బై.